మేషరాశి. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది. చేసే పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. దూరం నుంచెలి శుభవార్తను వింటారు. ధనపరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, అయినా సంతోషంగా ఉంటారు. ఆరోగ్య పట్ల కొంత జాగ్రత్తలు వ్యవహరిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. మీకు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. మేషరాశి వారు ఈరోజు ఆ గృణి సూర్య ఆదిత్యాయ నమః అని చెప్పి నమస్కరించుకోండి, లేదా సూర్య భగవానునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. మిత్రులను కలుస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్యన సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. వినోదాది కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. నూతన పెట్టుబడులకు కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆలోచించి పెట్టుబడి పెట్టండి. మీకు కొంత లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఈరోజు మీ ఇష్టదైవానికి పసుపు కుంకుమ సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. చేసే పనుల్లోపట వేగం తగ్గుతుంది. మిత్రుల ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోవలసి వస్తుంది. రాజకీయ రంగంలో కొంత ఒడిదుడుకులు ఉన్నా కూడా మీకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు కాలభైరవ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.